విడి మా ఆవిడ నేను కలిసి ఆడుకుంటూ ఉంటే ఇంత ఎండ కాస్తూ ఇంత అల్లరి చేస్తావా మా ఆవిడ్ని నిన్ను శపిస్తానని కమండలంలో నీళ్లు పోసుకున్నాడు సూర్యుడు వంక తిరిగి. సూర్యుడు గబగబా పరిగెత్తుకొచ్చాడు. ఇదేం అన్యాయమయ్యా, లోకాన్ని రక్షించడానికి ఋతువు ప్రకారం ప్రకాశిస్తాను, మీ ఆవిడతో ఆడుకుంటున్నామని మానైనా ప్రకాశించడం? అందుకని నీకోసమని ప్రత్యేకంగా 2 పదార్థాలను సృష్టిలో లేని వాటిని సృష్టించి ఇస్తున్నాను. చెప్పులు గొడుగు ఇవో ఇస్తున్నాను. అప్పుడు వచ్చే చెప్పులు గొడుగు లోకంలో మొట్టమొదట చెప్పులు గొడుగు సృష్టించిన వాడు సూర్య భగవానుడు. ఇవి మీ ఆవిడ్ని వేసుకుని బాణాలు తెమ్మను, నువ్వు వేసుకుని ఆడుకో, మీకు ఎండ తగలదు, కాళ్ళు కాలం, అంతేకాని నన్ను ప్రకాశించద్దంటే ఎలా? అప్పటి నుంచి గురువుగారికి ఇచ్చేటటువంటి విశేష బహుమానాల్లో గొడుగు చెప్పులు ఒకటయ్యే. ఆయనకే కాదు, ఎవరిని నారాయణ స్వరూపంగా చూస్తామో వాళ్ళందరికీ వాటిని బహూకరిస్తారు. అందుకే బ్రహ్మచర్యం వదిలిపెట్టి గృహస్థాశ్రమంలోకి వస్తుంటే మామగారు కాళ్ళు